హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 87. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లోచన, నువ్వు సైలెంట్గా ఉండు. ఇవాళ నుంచి మా ఆయన్ని నేనే చూసుకుంటా అంటుంది ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ లక్కీ. అబ్బో అంటుంది సులోచనమ్మ. పోనీలే, లేటుగా అయినా దాని బాధ్యత అది తెలుసుకుంది కదా. వాడు వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఈ కర్రీ వేడి చేసి చపాతీ, రైస్, పప్పు తీసుకెళ్ళు వాడి రూమ్లోకి. అలాగేనా అంటూ అన్నీ చూపించేసి జయంతి, పుష్ప రూమ్లోకి వెళ్ళిపోతారు. 11:08కి వస్తాడు శౌర్య. వస్తూనే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పటినుంచో అతని కోసం పిల్లులా కాచుకున్న లక్కీ అతని రూమ్లోకి వచ్చేసింది ఫుడ్ తీసుకొని. బయటికి వచ్చిన శౌర్య లక్కీని అక్కడ చూసి కాస్త షాక్ అవుతాడు. తననే చూస్తున్న శౌర్యతో, ఏంటి బాబా లేటు? మరీ ఇంత ఆలస్యమా? నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటుంది లక్కీ చాలా క్యాజువల్గా. ఓయ్ లక్కమాంబ, నా రూమ్లో ఏం చేస్తున్నావే అని అడిగాడు శౌర్య. ఇది మరీ బాగుంది. భర్త రూమ్లో భార్య ఎందుకుంటుంది అంటుంది అతను తుడుచుకున్న టవల్ చేతిలోంచి లాగి. ఓయ్ పెసరగాయ్, ఎక్స్ట్రాల్ చేయకు. రూమ్కి ఎందుకు తెచ్చావు ఫుడ్? నేను కిందికి వచ్చి తినేవాణ్ణి కదా. అయినా మమ్మీ ఏం చేస్తుంది అని అడిగాడు శౌర్య. అయ్యో బావా, ఇంకా మమ్మీ మమ్మీ అంటావు. లక్కీ అనొచ్చు కదా అనగానే చురుకుగా చూస్తాడు శౌర్య. ఓకే ఓకే, నేను చెప్తాను. అత్త అలసిపోయి ఎప్పుడో పడుకుంది. అయినా ఈ టైం వరకు ఆమె మేలుకుంటే హెల్త్ పాడవ్వదా? మీకంటే ఏం కాదు. అందుకే నేనే పడుకోమని చెప్పి మీకు ఫుడ్ తీసుకొచ్చాను. ఏం బావా, నేను తెస్తే ఫుడ్ టేస్ట్ తగ్గుతుందా అని అడిగింది లక్కీ. నువ్వు తెస్తే టేస్ట్గానే ఉంటుంది, ఎందుకంటే అది మమ్మీనో అత్తను కుక్ చేసి ఉంటారు. నువ్వు చేస్తేనే చండాలంగా ఉంటుంది. అయినా ఎప్పుడూ లేనిది నువ్వెందుకు వచ్చావని అడుగుతున్నాను అని అడిగాడు శౌర్య మళ్ళీ. అబ్బా, కొన్ని వింతలు ఇలాగే ఉంటాయి బావా. మా నాన్నగారికి ఇక్కడికి రావడం, ముఖ్యంగా ఈ ఇంటికి రావడం నచ్చేది కాదు. మేము ఎప్పుడైనా వస్తేనే కోప్పడేవాడు. అలాంటిది ఇప్పుడు ఆయన మీ ఇంట్లో, సారీ మన ఇంట్లో ఉండడం లేదా? అలాగే ఇది కూడా అలాంటిదే అన్నమాట. ఇంతకీ మీరు తింటారా ఫుడ్? నేను తినిపించనా అని అడిగింది లక్కీ. ఏమైంది నీకు? ఏమైనా కావాలా? ఇలా ఎందుకు చంపుకు తింటున్నావు నన్ను అని అడిగాడు శౌర్య ప్లేట్ చేతిలోకి తీసుకొని. అయ్యో బావా, నేను వడ్డిస్తాను అంటూ. ఏంటి బావా, ఇన్ని రోజులు భార్యలా ఉండమని, బాధ్యతగా ఉండమని చెప్పావు. ఇప్పుడు ఉంటుంటే మీకు కోపం వస్తుంది. నీతో ఎలా ఏ వేగాలో ఏంటో ఇక పైన అంటుంది బిల్డప్ ఇస్తూ లక్కీ. నువ్వు కాదే నేను వేగాలి నీతో, మా మమ్మీ మా అత్త ఫేస్ చూసి అన్నాడు శౌర్య. కోపంగా చూసింది. నవ్వేశాడు తన ఫేస్ చూసి శౌర్య. లక్కీ కోపమంతా ఎగిరిపోయింది అతని నవ్వు చూసి. పైకి మాత్రం అలిగినట్లుగా బిల్డప్ ఇస్తూ ముడుచుకొని కూర్చుంది ఎదురుగా ఉన్న సోఫాలో. అతన్ని తింటూ, ఏమైంది లక్కమ్మ, ఎందుకలా ఉన్నావు అన్నాడు. అంతా బానే ఉంది, ఆ పేరే బాలేదు. లక్కీ అని పిలవచ్చు కదా బావా అంటుంది అలిగినట్లుగా. మరి మీ నాన్న ఫీల్ అవుతాడేమో అన్నాడు శౌర్య తింటూ తననే గమనిస్తూ. హాఫ్ శారీలో చాలా క్యూట్ గా కనిపిస్తుంది లక్కీ. ఈ మధ్య ఎక్కువగా హాఫ్ శారీనే వేర్ చేస్తుంది. మామయ్య ఉన్నందుకు అనుకుంటా అనుకుంటూ తింటూ ఉంటాడు. ఆయన కాదు బావా, నేను ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు చూసినా లక్కమాంబ పెసరగాయ అంటావు. నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా అంది మరొకసారి అలుగుతూ. ఎంత అని అడిగాడు శౌర్య. ఓ బావా, నేను మీతో మాట్లాడను అంటుంది లక్కీ. మరింకేం, దయచేయి రూమ్ నుంచి. నేనైతే నా రూమ్ నుంచి ఎక్కడికి పోను. ఇక నువ్వు మాట్లాడను అన్నాక నువ్వెందుకే నా రూమ్లో అన్నాడు ఎగతాళిగా శౌర్య. అబ్బా బావా, ఎటు వేస్తే అటు నా రీల్ని కట్ చేసి పాడేస్తున్నాడు. ఇంకా క్లోజ్గా ఎప్పుడు అవుతాను? లాభం లేదు, మ్యాటర్ లీక్ చేయాలి అని లక్కీ ఇన్సైడ్లో అనుకుంటూ. రోషన్ తనకి ఎలా పరిచయం? ఆ రోజు
ప్రపోజ్ చేయడం వరకు అన్నీ పూర్తిగా చెప్పేసింది లక్కీ శౌర్యకి. ఇప్పుడు ఏం చేయాలి బావా? నాకు చాలా భయంగా ఉంది. అతను ఎంత చెప్పినా వినట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మీకు చెప్తున్నాను. మీకు చెప్పకపోతే ఈ మ్యాటర్ ఇంకా డేంజర్‌లో పడిపోతుందేమో. అలా అని మనకు పెళ్లయిందన్న విషయం కూడా అతనికి చెప్పలేను. ఆల్రెడీ మీరు చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు కదా! అంటుంది లక్కీ. అప్పటికి శౌర్య ఫుడ్ తినడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. మంచి పని చేశావు. మన పెళ్లి మ్యాటర్ చెప్పకుండా. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనకు పెళ్లి జరిగిందని బయటికి తెలిస్తే ఒక ట్రాక్‌లో వెళ్తున్న మీడియా మరొక టాపిక్‌లోకి మారిపోతుంది. నువ్వు దీని గురించి టెన్షన్ అస్సలవ్వకు. నేను చూసుకుంటా. ఈరోజు తర్వాత వాడు నీ జోలికి రాడు. రేపటి నుంచి కాలేజీకి పికప్ అండ్ డ్రాపింగ్ నేనే చూసుకుంటా అని శౌర్య అనేసరికి థ్యాంక్ యూ బావా అంటూ లేచి హగ్ చేసుకుంది లక్కీ శౌర్యాని. తన 2 చేతులతో చుట్టేసి. ఇది చెప్పడానికి ఇన్ని నాటకాలా? డైలీ ఈ టైంకి ఎప్పుడో నిద్రపోయేదానివి కదా! అన్నాడు. ఒక చేత్తో తనని చుట్టేసి, మరో చేత్తో ఆమె చిక్‌ని పైకి లేపి కళ్ళలోకి చూస్తూ శౌర్య. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాడు మనల్ని అన్నా చెల్లెళ్ళు అంటే నాకు చాలా కోపం వచ్చింది అంటుంది లక్కీ. అవునా? మరి నేను అంటే అంతిష్టమా? అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ శౌర్య. ఇష్టమా అంటే చాలా చాలా ఇష్టం. మీరు దూరంగా ఉంటే ఏమో కానీ ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తానో భయం ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేస్తుంది. అందుకే దూరంగా ఉంటాను బావ అంటుంది లక్కీ. ఓకే. మరి ఇప్పుడు భయం లేదా? దగ్గరికి వచ్చావు కదా! అని అడిగాడు. ఉంది. కానీ రోషన్ టాపిక్ వెళ్ళిపోయింది కదా! అందుకే భయం కూడా వెళ్ళిపోయింది అంటుంది. ఎలా పోయింది? ఎక్కడికి పోయింది? అని అడిగాడు శౌర్య నవ్వుతూ లక్కీని చూస్తూ. నీకు తెలీదు బావా! రోషన్ బిహేవియర్ చూసాక నాకు అన్నం కూడా తినాలనిపించలేదు. అంతలా భయమేసింది. బట్ ఇప్పుడు నేను నార్మల్‌గా బ్రీత్ తీసుకుంటున్నాను. బికాస్ ఆఫ్ యూ అంటుంది లక్కీ అతని ఎదపై తల పెట్టుకొని. మీరు నన్ను దగ్గరికి తీసుకోకుండా జస్ట్ ఈ ఇంట్లో ఉన్నా నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు అన్న నమ్మకం నాకు ఉంది బావా మీ వల్ల అంటుంది లక్కీ. అవునా? అంతలా నన్నెందుకు నమ్మడం? నేనేం చేశాను? అని అడిగాడు శౌర్య. నమ్మకం కాదు బావా! మీరంటే నాకు చాలా ధైర్యం. మీరు నాకు ఉన్నారు అన్న ధైర్యం. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. నాన్నగారు ఎంతసేపు నన్ను పద్ధతిగా పెంచాలి అన్న ఆలోచనలతో నా చిన్న చిన్న కోరికలు, ఆశలు తెలుసుకోలేకపోయారు. పద్ధతి, పద్ధతి అంటూ నన్ను చాలా ఇబ్బంది పెట్టేశాడు. చిన్నప్పటి నుంచి చాలా విసిగిపోయాను ఆయన వల్ల. కానీ ఆయనంటే నాకు గౌరవమే బావ. అలా అని ఆయన చెప్పిన సంబంధాన్ని చేసుకోలేను కదా! అందుకే బావ ఉమ్మగారితో లవ్ డ్రామా ఆడాను. ఒక్కసారి పెళ్లి అనేది చేసుకున్నాక ఇక నాన్నగారికి భయపడేది ఉండదు. ఆ తర్వాత వాడికి కూడా విడాకులిచ్చి అప్పుడు నేను అనుకున్నట్లుగా నా లైఫ్‌ని నేను లీడ్ చేయొచ్చు అనుకున్నాను. అంతే తప్ప నేను ఉమాగాడిని లవ్ చేయలేదు. బట్ మీరు నన్ను అనుమానించలేదు ఉమా విషయంలో. అలాగే అమ్మా నాన్న కంటే కూడా మీరు నన్ను ఎక్కువ అర్థం చేసుకున్నారు. ఇక ఇక్కడికి వచ్చాక నా చిన్న చిన్న కోరికలు, సంతోషాలు నేను చెప్పకుండానే మీరు తెలుసుకుంటారు. నేను అలిగినా, ఏడ్చినా చివరికి అబద్ధం చెప్పినా పసిగట్టేస్తారు నన్ను. నాకు బుద్ధి చెప్తారు. అలా అని పెద్ద పెద్ద పనిష్మెంట్లు కూడా ఇవ్వరు. ముఖ్యంగా ఒక గిరి గీసి అందులో బతకాలి అని నన్ను వార్నింగ్ చెయ్యరు. నువ్వు ఒక ఆడపిల్లవి అని పదే పదే గుర్తుకు చెయ్యరు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అని లక్కీ చెప్తూనే ఏడ్చేసింది. అయ్యబాబోయ్! నా బంగారం ఏడుస్తుంది. అది కూడా నన్ను పొగుడుకుంటూ అంటూ ఆమె కళ్ళు తుడిచి పిచ్చి పిల్ల నీది చిన్న పిల్ల మనస్తత్వం. ఆ మాత్రం నాకు తెలీదా? అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకు? అన్నాడు. తన చుట్టూ చెయ్యి వేసి బాల్కానీలోకి తీసుకెళ్తూ. ఎందుకంటే నేను మీతో క్లోజ్ అవ్వాలనుకుంటున్నాను అంటుంది లక్కీ. సడన్‌గా అలా ఎందుకు అనుకుంటున్నావు? అన్నాడు నవ్వుతూ.
శౌర్య చైర్‌లో కూర్చొని ఆమెని అతని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, ఎందుకంటే నేను మీతో క్లోజ్ ఉంటేనే ఏ ఎదవ నా వెంట పడడు అని బంటి చెప్పాడు. నన్ను మీతో క్లోజ్‌గా ఉండమన్నాడు. అప్పుడు మనల్ని ఎవరైనా చూస్తే ఆల్రెడీ వీళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నారేమో, వీళ్ళ మధ్యలకి వెళ్ళకూడదు అనుకుంటారంట. మరి మనకి పెళ్లయిందని ఇంకా అఫీషియల్‌గా ఎవ్వరికీ తెలీదు కదా బావ! అంది. అందుకే బంటి చెప్పింది కూడా నాకు నచ్చింది. ఈ రకంగా కూడా మనల్ని ఆ నిఖా లాంటి వాళ్ళు ఎవరూ వేధించరు అంటూ మొత్తం చెప్పేసింది లక్కీ. ఓకే. ఇప్పుడు నీకు బంటి లవ్ గురు అంతేనా? అంటూ నవ్వాడు శౌర్య. హ్మ్. అది మాత్రమే కాదు. నా మంచి ఫ్రెండ్ కూడా బంటి. చాలా మంచోడు అంటుంది లక్కీ. ఆ విషయం నాకు తెలుసు కానీ ఒకటి అడుగుతా నిజం చెప్పు. బంటి చెప్పాడు అని కాదు కానీ నేనంటే ఇష్టమా నీకు అని అడిగాడు శౌర్య. దానికి లక్కీ మౌనంగా చూస్తుంది శౌర్య వంక. ఏమైంది సైలెంట్‌గా ఉన్నావు? నేను ఏమడుగుతున్నాను? ఇష్టం లేదా నేనంటే అని అడిగాడు. లేదు మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంది లక్కీ. ఏమో నాకైతే తెలియట్లేదు. ఇష్టం అంటే ఏదో అన్నం తిన్నావా అని అడిగితే, ఆ తిన్నాను అన్నట్లుగా ఉంది. అంతే తప్ప నీలో ఫీల్ లేదబ్బా! నువ్వు చెప్పిన దాంట్లో కూడా లేదు అన్నాడు శౌర్య. అదేంటి బావ! మీరు ఇష్టం లేనిదే నేను మా నాన్నగారి ముందు, అందరి ముందు అంత క్లోజ్‌గా ఆ రోజు చేశానా? అది తప్ప ఏం చేసిందో చెప్పలేదు. ఆ విషయం నాకు తెలుసు కానీ ఒకటి అడుగుతా నిజం చెప్పు. బంటి చెప్పాడు అని కాదు కానీ నేనంటే ఇష్టమా నీకు అని అడిగాడు శౌర్య. దానికి లక్కీ మౌనంగా చూస్తుంది శౌర్య వంక. ఏమైంది సైలెంట్‌గా ఉన్నావు? నేను ఏమడుగుతున్నాను? ఇష్టం లేదా నేనంటే అని అడిగాడు. లేదు మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంది లక్కీ. ఏమో నాకైతే తెలియట్లేదు. ఇష్టం అంటే ఏదో అన్నం తిన్నావా అని అడిగితే, ఆ తిన్నాను అన్నట్లుగా ఉంది. అంతే తప్ప నీలో ఫీల్ లేదబ్బా! నువ్వు చెప్పిన దాంట్లో కూడా లేదు అన్నాడు శౌర్య. అదేంటి బావ! మీరు ఇష్టం లేనిదే నేను మా నాన్నగారి ముందు, అందరి ముందు అంత క్లోజ్‌గా ఆ రోజు చేశానా? అంది తప్ప ఏం చేసిందో చెప్పలేదు లక్కీ. చేశానా అంటే ఏం చేశావు? నాకు గుర్తుకు లేదు అన్నాడు శౌర్య కావాలని. అదే బావ ఆ రోజు మా నాన్నగారు నన్ను ఊరికి రమ్మంటే నేను రాను, బావతోనే ఉంటానని చెప్పా. అది చేశాను చూడు అంటుంది కొంచెం ఫీల్ చేస్తూ లక్కీ. అదే ఏం చేశావు? ఆ రోజు అంటే గుర్తుంది. కానీ నువ్వు చేశాను అంటున్నావు చూడు, అది మాత్రం నాకస్సలు గుర్తుకు లేదు అన్నాడు శౌర్య. అదేంటి? నేనన్న మాటకి ఫీల్ లేదన్నారు. మళ్ళీ ఆ రోజు నేను అది చేస్తే కూడా మీరు ఫీల్ అవ్వలేదా? అంత త్వరగా అలా ఎలా మర్చిపోయారు అది? అని ఒక్కొక్క మాట ఏరుకుంటూ అడిగింది లక్కీ. ఓయ్ పెసరగాయ్! ఏదైనా ఉంటే సూటిగా చెప్పు నాంచకుండా కసిరాడు ఈసారి శౌర్య. దాంతో భయపడి మెల్లిగా నోరు తెరిచి కిస్ బావా అంది లక్కీ సిగ్గుతో చెంపలు కెంపులవుతుండగా. కిస్? అవునా? అది కూడా ఉంది కదా! మర్చిపోయాను. అందరి ముందు చేసావు కదా! అసలు ఫీల్ కాలేదు. పోనీ ఇప్పుడు ట్రై చేస్తే ఫీల్ వస్తుందేమో! రైట్ ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు ఇస్తావా ఫీల్ వస్తుంది అన్నాడు తన కళ్ళల్లోకి చూస్తూ శౌర్య. ఆ మాటకి లక్కీ చాలా సిగ్గుపడిపోయి ఊహు అంది. కావాలి. నువ్వు ఇప్పుడు ఇచ్చావనుకో అనిక లాంటి వాళ్ళు మన మధ్యలోకి రారు అన్నాడు శౌర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.